అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, మన ఆత్మీయ జీవితం మనం దేంతో కొలుచుకుంటామంటే రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నామా లేదా, రెగ్యులర్గా యూత్ మీట్స్కి వెళ్తున్నామా లేదా, రెగ్యులర్గా ప్రతి సండే సాంగ్ పాడుతున్నామా లేదా, రెగ్యులర్గా అని రెగ్యులారిటీ మనం కంటికి కనిపిస్తున్నటువంటి జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో కానుకలలో మనం చూసుకుంటూ ఉంటాం. కానీ కనిపించకుండా ఉన్నటువంటి క్యారెక్టర్, కనిపించకుండా ఉన్నటువంటి సిన్లో మనం ఎలా ఉన్నామనేది మాత్రం మనం పరీక్షించుకోమండి. కానీ ఒక విషయం మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో, దైవ సంబంధమైన ప్రతి కార్యక్రమంలో రెగ్యులర్గా ఉంటూ కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాం చూసారా, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వారు పేరుకు మాత్రం అక్కడ కనబడుతూ ఉంటారు, ఏదో హాజరేయించుకోవడానికి వచ్చినట్టుగా. కానీ అలాంటి నామకార్థమైనటువంటి భక్తి జీవితం మనకుండి మనం గనక దేవుడు కోరుకున్న జీవితంలో మనం ఉండకపోతే ప్రతి వారం మందిరంలో ఉంటాం. కానీ ప్రియులారా, పరలోకంలో మాత్రం మనం ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఈరోజు వినడానికి కష్టంగా ఉన్నా కానీ బాధాకరమైనటువంటి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను, ఒకసారి గమనించండి. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూస్తేనండి 5వ వచనం మనం చూద్దాం. ప్రియులారా, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, చర్చిలోకి వెళ్ళాలంటే పాస్టర్ గారు ఒప్పుకుంటే సరిపోతుందండి. కానీ పరలోకానికి వెళ్ళాలంటే ప్రియులారా దేవుడు యాక్సెప్ట్ చేయాలి. దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే ప్రవేశించడానికి అని పెడుతున్న క్వాలిఫికేషన్ ఏంటంటే కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం అంటే ఏంటి బ్రదర్, కొత్తగా జన్మించడం అంటే ఎలా బ్రదర్ అని మీరు అడగలిగినట్లయితే కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోటూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అంటే మనం ఏం చేయగలం? కొత్తగా జన్మించడం అంటే ఈ శారీరక సంబంధమైన జీవితాన్ని మనం చంపివేసి ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం ప్రారంభించాలి. అనగా బాప్తిస్మం పొందాలి, అనగా మన పాపాలను మనం ఒప్పుకోవాలి, మన పాపాలను మనం కడిగి వేసుకోవాలి, పాపాలకు పాపక్షమాపణ పొందాలి, అనగా క్రీస్తు యేసు సంబంధులుగా దేవుని సంబంధిగా మనం మారాలి. అలా మారితేనే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించగలమండి. ఇది మాత్రమే కాదండి, ఒకవేళ నువ్వు బాప్తిస్మం తీసుకుని దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క సంఘంలో నువ్వు చేర్చబడినా కానీ ప్రియులారా, అంతమ వరకు కనుక మన జీవితాన్ని మనం కాపాడుకోకపోతే అన్ని విషయాల్లో మనం స్థిరంగా కనబడవచ్చు. అవి మన జీవితాన్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఉపయోగపడతాయి తప్ప రెగ్యులర్గా నువ్వు మందిరానికి వస్తే నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది, సహవాసంలో ఉంటే ఆత్మీయ జీవితం బలపడుతుంది, ప్రార్థన చేసుకుంటే ఆత్మీయ జీవితం బలపడుతుంది. కానీ పరలోకానికి వెళ్ళాలంటే కనుక పాపాన్ని జయించాల్సిందే. పాపాన్ని మన హృదయంలో అలా ఉంచుకొని, పాపాన్ని మన జీవితంలో అలా ఉంచుకొని ఎన్ని కార్యక్రమాల్లో బలపడి, ఎన్ని కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేసినా కానీ, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగినట్టుగా ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకూడదు. మరి ముఖ్యంగా పరిశుద్ధత విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. దేవుడు మన చేతికి అప్పగించిన ప్రతి పని విషయంలో కానీ, మనకు అప్పగించిన బాధ్యతల విషయంలో కానీ, మనకి చెప్పిన ఆజ్ఞల విషయంలో కానీ, ప్రతి విషయంలోనూ ప్రభువుకు అనుకూలంగా మనం నడుచుకుంటూ పరిశుద్ధంగా మన జీవితాన్ని మనం కాపాడుకుంటేనే, పరిశుద్ధత కలిగి మనం జీవిస్తేనే, బ్రతికితేనే, పరిశుద్ధత కలిగి మరణిస్తేనే అంటే పరిశుద్ధత కలిగి ఈ శరీరాన్ని విడిచిపెట్టగలిగితేనే మనం పరలోకానికి వెళ్ళగలం. కనుక మన జీవిత అంతము మన దేవుడు మనకి ఆఖరి సెకండ్ ఎక్కడైతే రాశారో, ఎక్కడి వరకు అయితే మనకి దేవుడు ఈ కాలాన్ని అప్పగించారో, ఆ కాలం అంతా కూడా మనం ఏం చేయాలి అంటే కాలాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుంటూ పరిశుద్ధతలో బ్రతుకుచు, ఆరాధనలో కాదు ప్రియులారా, ప్రతి విషయంలో మనం స్థిరులుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా ఉంటేనే పరలోకం వెళ్తామండి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ జేసీ చర్చ్ పరిచర్యలో తండ్రి ఎంతగానో తోడుగా ఉండి నడిపిస్తూ మాకు సహాయం చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి, నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులను మీరు, వారి కుటుంబాలను, వారి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు కురింగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి తండ్రి, మా జీవితాలను మీ కొరకు మా తండ్రి కట్టుకొని త్వరగా ముందుకు సాగటకు సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రభువును
రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగేడుకునిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.